చేసేవాళ్ళు నిర్మాతలందరూ అన్నట్టు కాదు ప్రభు గారు. ఈ టికెట్ల పెంపకం మేము ఏదైనా చెప్పే హక్కు ఉంటుంది, మీరు ఖండించే హక్కు ఉంటుంది, రెండు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. అన్ని అంశాల మీద కూడా మనం డిస్కస్ చేస్తాం. ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లో డిస్కస్ చేద్దాం. ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక విలన్ గా ఒక ప్రతినాయకంగా ఖచ్చితంగా పరిశ్రమను ఇబ్బంది పెట్టేది, పరిశ్రమకు చేటు చేయాలనేది మా ఉద్దేశం అయితే కాదు. ఓకే మనతో పాటు యాడ్ అవుతున్నారు నటకుమార్ గారు. నటకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో నటకుమార్ గారు, నా వాయిస్ నటకుమార్ గారు, ఎప్పట్లానే మరోసారి ఈ టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం మళ్ళీ తెర మీదకి వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. అప్పుడు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్స్ మీద. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయనేటటువంటి అభిప్రాయం వస్తుంది. అయితే ఇండస్ట్రీకి మంచి రోజులు అంటే ప్రేక్షకుల జోబులో ఒక చిల్లా అనేది కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు, ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను ఒక మాట అంటానండి. ప్రేక్షకులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎంటైర్ వరల్డ్ ఒక్క టికెట్ కూడా లేదు అంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ప్రజలు యాక్సెప్ట్ చేసేటప్పుడు ఆ టికెట్ రేట్, ఆ సినిమాకి ఆ స్టామినా ఉంది, ఆ సినిమాకి ఆ దమ్ము ఉంది, అన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీశారు కనుక దానికి ఆటోమేటిక్ గా ప్రజలు యాక్సెప్ట్ చేసి సినిమా టికెట్ తీసుకున్నప్పుడు ఆ సినిమా టికెట్ ఎప్పుడైతే కొన్నారో మన ప్రజలు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసేటప్పుడు మనం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. అది గవర్నమెంట్ మనకి రేట్ ఎక్కువ ఇచ్చిందా తక్కువ ఇచ్చిందా అనేది పక్కన పెడితే ప్రజలు యాక్సెప్ట్ చేశారా లేదా, ప్రజలు టికెట్ తీసుకోకపోతే, ప్రజలు రిజెక్ట్ చేస్తే ఖాళీగా ఉన్నాయనుకోండి, ఎస్ గవర్నమెంట్ అనేది దోచి పెడుతుంది నిర్మాతలుగా చెప్పొచ్చు. కానీ ప్రజలు ఆల్రెడీ బుకింగ్ లోపు చేసిన హాఫ్ అన్ అవర్ లో ఆల్రెడీ వరల్డ్ ఇస్ బుకింగ్ క్లోజ్ అంటే ఆ సినిమాకి అన్ని 100 కోట్లకి స్టామినా ఉంది. ప్రజలు యాక్సెప్ట్ చేసి ప్రజలు టికెట్లు తీసుకున్నప్పుడు మీరు నేను ఎలా డిస్కస్ చేస్తాం? మీరు ఒక్కటే నేను అడుగుతున్నా. అదే మామూలు సినిమా మనం రేటు పెట్టాం అనుకోండి, ఆ రేటుకి జనాలు వస్తారా? థియేటర్ లో బాక్స్ ఆఫీస్ నటకుమార్ గారు ఈ పాయింట్ దగ్గరే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గరే ప్రజలకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ప్రజలకు చూడాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అది హీరో మీద అభిమానం కావచ్చు, సినిమా నిర్మాత మీద అభిమానం కావచ్చు, డైరెక్టర్ మీద అభిమానం కావచ్చు, హీరోయిన్ మీద అభిమానం కావచ్చు, ఆ కంటెంట్ మీద విశ్వాసం కావచ్చు. ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేది అది హీరోలు వాళ్ళ అభిమానులు, మా అభిమానులు సినిమా రిపీట్ రన్ చూడాలి, సో మెనీ టైమ్ నా సినిమాని చూడాలి, వాళ్ళకు వచ్చే జీతం ఎంత, వాళ్ళకు వచ్చే ఆదాయం ఎంత, నా సినిమా టికెట్ కొంటే రేట్ ఎంత, నేను మొత్తం నా అభిమానులు సినిమా ఎక్కువ టైం చూడాలి కాబట్టి ఆ టికెట్ ఎక్కువ రేటు ఉండకూడదు, అలాగే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్టేజ్ కాకూడదు అని ఆలోచించుకోవాల్సిన హీరోలండి. హీరోలు ఆలోచించుకోవాలి, నిర్మాత ఆలోచించడు. అన్న ఆలోచించుకొని దాన్ని అక్కడ హీరో ఇప్పుడు ఇదంతా ప్రజలకే వెళ్తుందండి. టికెట్ అనేది ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు ప్రజల పక్షాన్ని ఎవరైతే ప్రేక్షకుడు టికెట్ తీసుకుని ప్రేక్షకుడికి వెళ్తుంది. ఆ ప్రేక్షకుడు రేటు జీతం ఎంత, ఆ అభిమాని పిచ్చితో సినిమా చూస్తే వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా పస్తుంటారా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఏమైనా పడతారా, నా అభిమాని ఇబ్బంది పడతాడా అని ఆలోచించుకోవాల్సిన హీరోలు ఆలోచించుకోవాలి. ఇది నేను మామూలుగా ప్రేక్షకులు పిచ్చితో సినిమా చూస్తారు అంటే ఒప్పుకోనండి. అలాగే నటకుమార్ గారు మనతో పాటు ప్యానెల్లో చిట్టిబాబు గారు ఉన్నారు. ఇందాక చిట్టిబాబు గారు మాట్లాడుతూ బెనిఫిట్ షోల గురించి, బెనిఫిట్ షోలు కరెక్ట్ కాదు అంటే ఆయన మాట్లాడారు. ఏంటి బెనిఫిట్ షోల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమండి నేను ఒక్కటే అడుగుతానండి, బెనిఫిట్ షోలు అవనాయండి, ఈ షోలు అవనండి, మనం ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు చూస్తున్నప్పుడు మనం ఎవరమండి? ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మనం ఎవరవి? మన ప్రజలు చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను బయట ఉన్నాను, మీరు లోన్ ఉన్నారు. ప్లీజ్ నేనేమంటున్నానంటే ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు, ప్రేక్షకులు సినిమా ఓకే అన్నప్పుడు మనం అభిమానులకు ఆ హీరోకి అంత రేటు మా అభిమానులకు బట్టన పడుతుందేమో అని ఆలోచించవలసిన హీరోలు, ఆ అభిమాని కుటుంబం ఇబ్బంది పడుతుందేమో, ఆర్థికంగా ఇబ్బంది పడుతుందేమో అని ఆలోచించిన హీరోలు. ఈ బెనిఫిట్స్ వస్తున్నాయా లేవా అనేది నిర్మాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెట్టాడు కాబట్టి ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఖర్చుని కంపల్సరీ బెనిఫిట్స్ వాళ్ళు అడుగుతారు. అది రేటు గవర్నమెంట్ రేట్ ఏంటంటే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ రేటు నార్మల్ గా ఇది రెగ్యులర్ పొజిషన్ లో రేట్ ఇస్తుంది. ఆ రేట్ ఇచ్చేటప్పుడు అభిమానులు సినిమా చూసేటప్పుడు ఆలోచించుకోవాల్సింది ఎవరు పెద్దది అంటే మనం ఏమంటాం, అభిమానులందరికీ హీరో ఎవరు తండ్రి లాంటి వాడు. ఆ హీరో నమ్ముకొని కొన్ని లక్షల మంది అభిమానులు సినిమా టికెట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ జీతాలు ఏంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి, నా సినిమా పిచ్చితో సినిమా టికెట్ కొనుక్కొని బెనిఫిట్ షోకి వెళ్తే వాళ్ళ కుటుంబం ఎంత ఇబ్బంది
బాధపడుతుంది కాదన్నా, అని ఆలోచించుకోవాల్సిన నటి బాధ్యత ఒక నిమిషం. నాన్న ఒక్క నిమిషం ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మీద ఉంది. నాట్ ఓన్లీ నేను ప్రభాస్ కోసం చెప్పట్లేదు, అందరి కోసం చెప్తున్నా ఇక్కడ. ఇక్కడ ఒక విషయం నరకుమార్ గారు, చిట్టిబాబు గారు ఏదో క్వశ్చన్ అడుగుతాను అంటున్నారు మిమ్మల్ని. ఇక్కడ ఒక విషయం మాట్లాడేసుకోవాలి మనం. ఇండస్ట్రీలో గతంలో చాలా సందర్భాలు ప్రేక్షకులు మనకు దూరం అవుతున్నారు, ప్రేక్షకులు దూరం చేసుకుంటున్నాము. ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే ఇంత అయిపోతుంది, ఆ రేటు